వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ న్యూస్ మనం ఎస్బీ న్యూస్ లో తెలుసుకుందాం. ప్రజెంట్ మన అభిజయ్ శర్మ ఇదాని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అప్పట్లో శిఖర్ ధావన్ వదులుకొని సార్ అభిజయ్ శర్మని రిటైన్ చేసుకున్నప్పుడు అందరూ ఎస్ఆర్హెచ్ ని తిట్టుకున్నారు. అందులో నేను ఒకరిని వీడిని ఎందుకు ఉంచుకున్నారబ్బా వీడు అనుకో నేను కూడా అనుకున్నా. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే అభిజయ్ శర్మ అనే సన్ రైజర్స్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడ్డాడు. ఆయన వల్ల ఎంత విధ్వంసం అంతే. ఆయన ఆడిన ఒక్క సీజన్లోనే హైయెస్ట్ సిక్సర్లు, హైయెస్ట్ ఫోర్లు, అంతా హైయెస్ట్ స్కోర్, ఇండివిజువల్ స్కోరు మొత్తం ఆయన పేరు మీద రికార్డు పడింది. ఎన్నో రికార్డులు ఆయన బదులు కొట్టాడు. హైయెస్ట్ ఇంటర్నేషనల్ ఒక ఆడిన ఒక నెలలోనే ఐసీఐసీ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ కి ఎదిగాడు. ఎంత విధ్వంసకర బ్యాట్స్మెన్ అంటే ఫస్ట్ మ్యాచ్ జిమ్మామ్తో ఆడినప్పుడు టక్అవుట్ అయ్యాడు. రెండో మ్యాచ్ 47 బంతులు సెంచరీ అందరికీ చుక్కలు చూపించాడు. తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళి అక్కడ జో ఫ్రాచర్ లాంటి పెద్ద పెద్ద బౌలర్లకి చుక్కలు చూపించాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ధవాల్ను వదులుకున్నప్పుడు అభిజయ్ శర్మ నిర్ణయం తప్పు కరెక్టా కాదని భారత క్రికెట్ మొత్తం ఇండియన్స్ అందరూ అనుకున్నారంటే మన సన్ రైజర్స్ లో ఉన్న ఏకైక స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఒక్కడే. అలాంటి క్రికెటర్ని కూడా వదులుకొని ఇలాంటి ఈ చిన్న ప్లేయర్ ఉంచుకోవడం ఏంటని అందరూ భావించారు. కానీ అలాంటి ఇప్పుడు స్టార్ క్రికెటర్ అయ్యాడంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత ముందు చూసిందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి సన్ రైజర్స్ లో ఉన్న విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఏ టీంలో లేరు. మనం మొదలు పెట్టినట్టయితే అభిజేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆయన పోతే ఇషాన్ కిషన్, ఆయన పోతే క్లాసన్, ఆయన పోతే మన ప్యాట్ కమిన్స్, ఆడిపోతే నితీష్ కుమార్ రెడ్డి, ఆయన పోతే లివింగ్స్టన్, ఇంతమంది విధ్వంసకర బ్యాట్స్మెన్లు వాళ్ళ దాంట్లో ఆ టీంలో వాళ్ళు అవుట్ అయితే 120-130 లోపు అవుట్ అవుతారు. కాకపోతే 200-250 కొడతారు. అలాంటి సేమ్ సన్ రైజర్స్ మీద. కానీ దీని అందరికి కారణం ఎవరంటే అభిజయ్ శర్మ. అలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ని మనకి నేర్పించాడు. నేను టుక్కు 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 అని సింగిల్స్ తీయడం, టుక్కు 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 అని రన్నీలు తీయడం కాదు. వచ్చిన మొదటి బంతు నుంచి 6-4లతో ఆరంభిస్తా, అవుతా టక్కోట వెళ్ళిపోతా అనే స్వభావం అయింది. అలాంటి క్రికెటర్ గురించి మనం తెలుసుకోవాలి. చాలా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలా మంది ఇలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు. ఇప్పుడు వచ్చిన వైభవ్ సూర్యవంశీ కూడా ఇలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెటే. T20 ఫార్మాట్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మొత్తం దాన్ని మొత్తం మార్చేసిన వ్యక్తి అభిజేక్ శర్మ. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి.